హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. తెలుగువారు అందరు ఇష్టపడే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం నిజంగా అద్దిరిపోతుంది. ఇది బిర్యానీలోకి, రైస్‌లోకి సూపర్‌గా ఉంటది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు వంకాయ కర్రీ కోసం నేను 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగానే వంకాయల్ని తీసుకున్నాను. లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని వాటర్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా తొడిమే కొంచెం కట్ చేసి ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల ఏమైనా పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోండి. అలాగే అన్ని వంకాయల్ని ఇలాగే 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇలాగే సాల్ట్ వాటర్లో ఉంచుకోండి. ఎందుకంటే మనం కర్రీ చేసేలోపు ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్లోనే ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని గ్యాస్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. చూడండి మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఇందులో కూల్ అయిన తర్వాత వేసుకొని ఇందులోనే 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. నాకు ఈ మిక్సీ జార్లో పట్టట్లేదు, అందుకే పెద్ద మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతనే చింతపండును నానబెట్టి వేసుకున్నాను. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ సాల్టు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్లో ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపల గట్టిగా అలానే ఉంటాయి. ఇలా కలుపుతూ ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లో. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండర్లో మసాలా మిగిలిపోయి ఉంది కాబట్టి కొన్ని వాటర్ కూడా గ్రైండర్లో వేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ పడింది. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెల్లగా కలుపుకోండి, ఎందుకంటే మనం వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అలా మెల్లగా కలుపుకుని ఇప్పుడు ఇందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకోకండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
ఆయిల్ చూసారా ఎలా పైకి తేలుతుందో. స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి నిజంగా. ఆ స్మెల్ చూస్తుంటూనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి నిజంగా. ఇలా వేడి వేడి అన్నంలో వంకాయ ముక్క పెట్టుకొని తింటే ఆహా! అద్దిరిపోయిందండి నిజంగా. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.